హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో సమ్మర్ చాలా ఎక్కువగా ఉందండి. ఈ 1 వీక్ చాలా హెవీగా ఉంటుందని వాతావరణ వాళ్ళు చెప్తున్నారు. సో జాగ్రత్త, పిల్లలు అంతా జాగ్రత్తగా ఉండండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక కొటేషన్స్ ఎప్పుడు స్టేటస్లో పెడుతూ ఉంటుందండి. దాంట్లో ఒక కొటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే, చెప్పులు మనకి ఎండకు ఎంత సపోర్ట్ ఇస్తాయో అవే చెప్పులు వర్షాకాలంలో మన మీద బురద జల్లుతాయి అని. సో కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనుషులు కూడా కొంతమంది అంతే అండి. వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు బాగా మాట్లాడతారు, అవసరం తీరిపోయిన తర్వాత మన మీదే బురద జల్లాలని చూస్తారు. సో ఆ కొటేషన్ నాకు చాలా బాగా నచ్చింది, తను పెట్టినది. సో దాన్ని చూసి నేను మాట్లాడాలని అనుకున్నాను. అంతే కదా, వాళ్ళు తినడానికి తిండి లేని స్టేజెస్లో నుంచి మన సపోర్ట్తో పైకి వచ్చి తీరా మనము ఏదైనా వాళ్ళు అడిగామనుకోండి, రిటర్న్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు, అడిగామనుకోండి, సో మన మీదనే రూమర్స్ చెప్పడము, మన మీదనే బయట నెగిటివ్గా మాట్లాడడము, సో వాళ్ళే పెట్టి మనల్ని పోషిస్తున్నట్టు చెప్పడము, ఇలాంటివన్నీ చేస్తారు. సో అవసరమైనప్పుడు మన మీద బురద జల్లడానికి కూడా రెడీగా ఉంటారండి. చేసిన మేలు చేసినదన్నీ మర్చిపోయింటారు. అది మన బంధువుల్లో కావచ్చు, బయట కావచ్చు, సొసైటీలో కావచ్చు, మన పక్కింటోళ్ళు కావచ్చు, ఎవరైనా ఎదురిండు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మన సహాయం పొంది మన మీదనే బురద జల్లుతూ ఉంటారు. లైకే వర్షాకాలంలో చెప్పులు మన మీద బురద జల్లుతాయి చూడండి, అలాగా. ఆ కొటేషన్ నాకు బాగా నచ్చిందండి. ఎండాకాలంలో మనకి సపోర్ట్గా ఉన్న చెప్పులే వర్షాకాలం వచ్చేలోపు అవే చెప్పులతో జాగ్రత్తగా ఉండకపోతే మన మీద బుధపడుతుంది. అంతేనండి, కొన్ని స్నేహాలు కానీ, బంధాలు కానీ, బంధుత్వాలు కానీ లిమిట్స్లో ఉంటేనే అందంగా ఉంటాయి. లిమిట్స్ దాటాయి అనుకోండి, అపహాస్యం అయిపోతాం. నలుగురిలో మనల్ని అపహాస్యం చేయడము, లేదా అది వాళ్ళకి దారి తీయడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మన లిమిట్స్లో మనం ఉండడం ఎప్పటికైనా మంచిదండి. సో అది ఈ చిన్న విన్నపం. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, అవి మీ బ్లెస్సింగ్స్ అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, అందరికీ థ్యాంక్ యూ అండి.